హలో ఎవ్రీవన్. ఈరోజు తొలి ఏకాదశి కదా. తొలి ఏకాదశికి స్పెషల్గా అందరూ చేసుకునే రెసిపీస్ అండి. శనగపప్పుతో కుడుములు, అలాగే బెల్లపు తాలికలు. ఇవి రెండు తొలి ఏకాదశికి చాలా స్పెషల్ అండి. నైవేద్యంగా వీటిని పెట్టుకోవడానికి అందరూ తయారు చేసుకుంటారు. వాటిని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. దానికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. ఒక వంతుకి 2 వంతులు. దాంట్లో కొంచెం ఒక 10 మినిట్స్ నానబెట్టిన శనగపప్పు కూడా అందులో వేసుకుని దానికి సరిపడా సాల్ట్ కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకుంటూ మరగనిచ్చుకోవాలండి. మరిగిన తర్వాత నూకైతే తీసుకోవాలి. ఇది బియ్యం ఒక అరగంట నానబెట్టి వాటిని ఎండలో పెట్టి తర్వాత పౌడర్ అయితే చేసిందండి. ఇలా రవ్వలాగా సన్నని రవ్వ అయితే కుడుములకు చాలా బాగుంటుంది. తర్వాత మరుగుతున్న వాటర్లో ఆ రవ్వనైతే వేసేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టయితే ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుందండి. తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వాలి పక్కన పెట్టేసి. ఇది చల్లారేలోపు ఒక కొబ్బరి చెక్క అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని దీన్ని అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుని తర్వాత ఇదైతే చల్లారిపోయిందండి. ఒక ప్లేట్లోకి తీసుకుని ఉండలు లేకుండా కలిపేసుకొని తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేయాలండి. ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ మరింత బాగుంటాయి. తర్వాత ఆ తురుముకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, అది కూడా అందులో వేసేసుకోవాలి. తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలపాలి. కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవడమే. మనకి కావాల్సిన సైజులో అయితే చేసుకోవాలి. ఈ సైజు అయితే బాగుంటాయండి చూడడానికి. నేనైతే మొత్తం ఈ సైజులో అయితే చేసేస్తున్నాను. ఇలా మొత్తం ఒకే సైజులో చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి. ఇవన్నీ మొత్తం ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని దానిలో ఆవిరి మీద అయితే ఉడికించాలి. కింద కొంచెం వాటర్ వేసేసి తర్వాత ఒక ఇడ్లీ రేకు అయితే పెట్టి దాని మీద కొంచెం వాటర్ తడి చేసుకుని దానిపైన ఈ కుడుములన్నీ వేసేయాలి. వేసేసి కొంచెం జస్ట్ ఒక 5 మినిట్స్ అలా పెడితే ఆవిరి పైన ఉడికిపోతాయండి. బాగా 5 మినిట్స్ తర్వాత చూడండి బాగా ఉడికిపోయాయి. ఇంకా వీటిని చల్లారిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. చూడండి రెడీ అయిపోయినాయి కుడుములు అయితే చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. ఇంకా తర్వాత అయితే బెల్లపు తాలికల కోసం రెడీ చేసుకోవాలి.
మళ్ళీ ఒక గిన్నె అయితే పెట్టుకుని దాంట్లో ఒక కప్పు పిండికి ఒక 2 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. తర్వాత చిటికెడు ఉప్పు అయితే వేసుకోవాలండి. ఇది స్వీట్ ఐటమ్ అయినా ఉప్పు చిటికెడు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత బాగా మరుగుతున్న వాటర్లో పిండి అయితే వేసేసుకోవాలి. వేసుకుని కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలి దీన్ని. తర్వాత ఇది చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్ మీద కానీ ఇంకా దేని మీద అయినా ఒక పేపర్ మీద కానీ ఇలా పిండి అయితే వేసేసుకొని ఇలా తాలికలు చేసేసుకోవడమే. మనకి కావాల్సిన షేప్లో చేసుకోవచ్చండి. పిండితో మనకి ఎలా కావాలంటే అలా ఆ షేప్లో అయితే తాలికలు చేసేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుని తర్వాత మరొక గిన్నె అయితే పెట్టుకోవాలి పాకం కోసం. తర్వాత ఒక కప్పు పిండి తీసుకున్నాను కదా, ఒక కప్పు పిండికి అదే కప్పుతో ఒక కప్పు బెల్లం అయితే తీసుకోవాలి. దాంతో ఒక 4 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. ఒక కప్పు బెల్లం 4 కప్పుల వాటర్ అయితే బాగా మరిగించుకోవాలి. తర్వాత దాంట్లో 2 యాలకులు అయితే పొడి చేసుకుని అయితే వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుందండి యాలకుల పౌడర్ వేసుకోవడం వల్ల. తర్వాత దాంట్లో కావలసినంత కొబ్బరి తురుము వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్ల కొబ్బరి తురుము అయితే వేసుకున్నాను. కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు, పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఇది మరుగుతున్నప్పుడు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఆ తాలికలు తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి. ఇవి లైట్గా ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత 5 మినిట్స్ తర్వాత బాగా ఉడికిపోయినాయి. తర్వాత ఫైనల్గా కొంచెం మళ్ళీ కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం చిక్కపడిన తర్వాత ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి దించేసుకోవడం అంతేనండి. వేడి వేడి బెల్లపు తరుకులు అయితే రెడీ అయిపోయినాయి. అలాగే కుడుములు, బెల్లపు తరుకులు ఇవి తొలి ఏకాదశికి చాలా స్పెషల్ వంటలండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేనండి వీడియో. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్